This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome back again. This is Videy. You watching This is Videy YouTube channel. Yes, ఈరోజు మనకి మీషో నుంచి బిగ్గెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది గైస్. మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. సో చాలా మంచి అవకాశం, ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. సో తప్పకుండా అయితే అప్లై చేయండి. సో బోత్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ మాట. ఓకే, క్లియర్గా డీటెయిల్స్ అన్ని కూడా స్క్రీన్ మీద నీట్గా జూమ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి మిస్ అవ్వకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. తప్పకుండా లైక్ చేయండి, ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు డీటెయిల్స్ చెక్ చేద్దాం. చూడండి ఒకసారి. లెట్ స్టార్ట్ గైస్. మీకు చెక్ చేసుకోవచ్చు, మనకి మీషో యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. సో టాలెంట్ ఎక్విజిషన్ ట్రైనీ అనే పొజిషన్స్కి ప్రెసెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇది బిగ్గెస్ట్ హైరింగ్ గైస్, ఇది మాత్రం మిస్ అవ్వద్దు. సో తొందరగా అయితే అప్లై అయితే చేసుకోండి గైస్. ఓకే, టాలెంట్ ఎక్విజిషన్ ట్రైనీ అంటే ఏంటనుకున్నారు? సో మీషో కంపెనీలో చాలామంది ఎంప్లాయీస్ జాయిన్ అవుతారు కదా. సో జాయిన్ అయినప్పుడు వాళ్ళకి సెలెక్షన్ ప్రాసెస్, నెక్స్ట్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం, నెక్స్ట్ ఆఫర్స్ రిలీజ్ చేయడం, ఈ వర్క్స్ అన్ని చేసే హెచ్ఆర్స్ ఉంటారు చూడండి. ఆ యొక్క హెచ్ఆర్ యొక్క పొజిషన్ మాట ఇది. ఓకే, టాలెంట్ ఎక్విజిషన్ ట్రైనీ అన్నది. ఓకే, సో మేజర్గా మీకు ఫస్ట్ ఈ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా చూపిస్తాను చూడండి ఒకసారి. 0 to 1 years ఆఫ్ సిమిలర్ ఎక్స్పీరియన్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మీరు గ్రాడ్యుయేట్ అయినా లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా పర్వాలేదు, మీరు దీనికైతే అప్లై చేసుకోవచ్చట. అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎనీ స్ట్రీమ్ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఏమైనా ఫాస్ట్ మూవింగ్, హై గ్రోత్ అండ్ లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్లో కనుక మీ ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, వాళ్ళు కూడా దీనికైతే ట్రై చేయచ్చట. నో ప్రాబ్లం ఎట్ అని చెప్తున్నారు. ఓకే, అసలు ఈ రోల్ ఏముంటుంది అనేసి మేము ఇక్కడ చూద్దాం. వాట్ యూ విల్ డూలో కొలాబరేట్ విత్ ఆల్ స్టేక్ హోల్డర్స్ త్రూ స్ట్రాంగ్ క్యాండిడేట్స్, ఎంప్లాయీ, అల్యూమిని ఓరియంటేషన్ అని మెన్షన్ చేశారు. మేజర్గా చూడండి, మనకి ఇంటర్వ్యూస్ క్యాండిడేట్స్కి మీరైతే షెడ్యూల్ చేస్తారు, కోఆర్డినేట్ చేస్తారు, అండ్ ఎండ్ టు ఎండ్ ఇంటర్వ్యూ ప్రాసెస్లోని మీరైతే పార్టిసిపేట్ చేస్తారు. ఇక చూడండి, కొన్ని వర్చువల్ ఇంటర్వ్యూ డ్రైవ్స్ జరుగుతుంటాయి, ఈవెంట్స్ జరుగుతుంటాయి. ఆ యొక్క ఇంటర్వ్యూకి సంబంధించి వాటిని అన్నింటిని కూడా మీరైతే మేనేజ్ చేస్తారు. నెక్స్ట్ క్రియేటింగ్ జాబ్ పోస్టులు, అంటే మనకి మీషోలోని సో జాబ్ పోస్టులు ఉంటాయి కదా, ఆ జాబ్ పోస్టులు క్రియేట్ చేస్తారు. అండ్ ఆ జాబ్ పోస్ట్కి అప్లై చేసిన క్యాండిడేట్స్ యొక్క రెజ్యూమ్స్ని స్క్రీన్ చేస్తారు, అప్లికేషన్స్ అన్నింటినీ షార్ట్ లిస్ట్ చేస్తారు. అండ్ వాళ్ళతో ఎవరైతే క్యాండిడేట్ షార్ట్ లిస్ట్ చేయారో వాళ్ళతో ప్రాపర్గా కమ్యూనికేట్ చేసి, ఫీడ్బ్యాక్ చేసి, ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి, సో ఆఫర్స్ అవి రిలీజ్ చేస్తారని చెప్పి క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓకే, సో మీ రిపోర్ట్స్, డాష్ బోర్డ్స్ అన్ని కూడా మీరు ప్రాపర్గా ప్రిపేర్ చేస్తారని చెప్పి క్లియర్గా తెలుస్తుంది. ఓకే, ఈ యొక్క పర్టికులర్ జాబ్ మీషో యొక్క అఫీషియల్ కెరీర్ పేజ్ ఆఫ్ స్పాట్ అయింది. ట్రైనీ రిక్రూట్మెంట్ కోఆర్డినేటర్ అని కూడా ఇస్తారన్నమాట. ఇది బెంగళూరు లొకేషన్కి అయితే స్పాట్ అయింది. ఇది ఆన్ సైట్, దట్ మీన్స్ మీరు బెంగళూరు లొకేషన్కి వెళ్ళి అక్కడ నుంచి అయితే వర్క్ చేసుకోవాలన్నమాట. గమనించండి, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కాదు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ గైస్. ఓకే, మంచి ప్యాకేజ్ అయితే ఉంటుంది. ఎనీ గ్రాడ్యుయేట్స్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా అయితే వెంటనే అప్లై ఫర్ ది జాబ్ మీకు ఇచ్చేసి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకుని చాలా మంచి ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు. ప్యాకేజ్ ఇక్కడ మెన్షన్ చేయలేదు కానీ చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ చెక్ చేస్తారంటే మీకు అప్లై లింక్ దొరుకుతుంది. దాన్ని మీకు ఇచ్చేసి కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ అప్లై లింక్ రెడ్ కలర్ బటన్ ఉంటుంది. దాన్ని మీకు ఇచ్చేసిన తర్వాత ఈ యొక్క పేజ్లోకి అయితే వచ్చేస్తారు. చాలా మంచి ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు. ఇంకొక ఎక్సలెంట్ జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. బాయ్.